ఎడమ కన్ను అదిరితే మనకి అపశకునం. ఎడమ కన్ను పురుషుడి విషయంలో ఎడమ కన్ను అదిరితే చెడు చూపు చూస్తున్నారు అని అర్థం. అంటే ఎవరు చెడు చూపు చూస్తున్నారని? నిన్ను చిరంజీవి అయితే చూడడు కదా, నీకు తెలిసిన వాడే చూస్తాడు కదా, నీకు తెలిసిన వాళ్ళే చూస్తారు కదా నిన్ను, మీ ఆఫీస్ వాళ్ళు లేకపోతే ఇంకోడు ఏదో అంతే కానీ రజనీకాంత్ చూస్తాడే చెన్నై నుంచి. నీకు చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడో నర దృష్టి చెడుగా అంటే నిజం అంటారా? అలా ఉండదు. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ గాడ్ స్వామి. బిడ్డ చూసి జాగ్రత్త అనడానికి హెచ్చరిక. ఇది చెడు కాదు. యు నో హౌ అవర్ ఐస్ టాక్స్. కామం, మద్యం, మాంసం, ఇంకేదో మాట్లాడతారు. ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని ఇట్లా పెడతారు చూసారా, ఏదో సినిమాలో ఆహన పెళ్ళి అంటే పెట్టి అది చికెన్ కూర అనుకుని తింటూ ఉంటాడు కదా. ఇప్పుడు మన మనుషులు చేస్తుండదు, ఊహించుకుంటారు. ఎక్కడో సునామీ వస్తే ఇక్కడోళ్ళు కథ చదువుకుంటారని. సునామీ రావాలా రాకూడదు అనేది మన సంఖ్యాశాస్త్రం చెప్పట్లేదా, ఉగాది పంచాంగం చెప్పట్లేదా? ఇప్పుడు మనది ఏం లేదు ఇక చదువుకోడరా బెదురుకోడరా అంటే అందరి ప్రాణాలు అలా ఉండవు శంకరా. హైదరాబాద్ ఎత్తైన ప్రాంతము, కొన్ని భూకంపాలకు సంబంధించి కొన్ని ఉంటాయి. ఈ హెచ్చరికలు ప్రభుత్వం ఏం చేస్తే వర్షం వస్తే మునుగుతుంది హైదరాబాద్, అయితే ధర్మం. కానీ హైదరాబాద్ ఈ రోజున పైకి లేపగలిగినావా? లేపలేం కదా. జాగ్రత్తలు పడకపోతే ప్రమాదం.